Morning. Today we discussed about paper one organic reaction mechanism. In the last class we discussed about on free radical reactions unit 1 free radical reactions. So free radicals అంటే ఏంటి, దాని యొక్క రియాక్టివిటీ అనేది ఎలా ఉంటుంది, అది కెమికల్ రియాక్షన్స్ లో ఏ విధంగా జరుగుతుంది అనేది చూస్తాం. ఫ్రీ రాడికల్ మూడు రకాలైన మూడు రకాలుగా రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇనిషియేషన్, రెండు ప్రొపగేషన్, మూడు టెర్మినేషన్. అంటే మనకి ఏం జరుగుతుంది, ఇనిషియేషన్ అంటే ఫస్ట్ ఇట్ ఫార్మింగ్ యాజ్ రాడికల్స్ కింద జనరేట్ అవ్వడం. అండ్ సెకండ్ వన్ ఈస్ ద ప్రొపగేషన్, అంటే ఈ జనరేట్ అయిన రాడికల్స్ వేరే సబ్స్టెన్స్ తోటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి ప్రొపగేషన్ అంటే పెరుగుతుంటుంది, దాని చైన్ అనేది డెవలపింగ్ అనేది జరుగుతుంది. అలాగే లాస్ట్ వన్ టెర్మినేషన్. సో రియాక్షన్ జరిగిన తర్వాత ఏదైతే మనకు అందులో ఇంకా రాడికల్స్ ఉండిపోయారో ఆ రాడికల్స్ అన్ని కలిసి మళ్ళీ ఏం చేస్తాయండి, బాండ్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. దాని అంటే ఎండ్ టు ఎండ్ రాడికల్స్ ఆర్ ఫార్మింగ్ ఎ బాండ్ ఈస్ కాల్డ్ as ది టెర్మినేషన్. ఓకే, సో ఇన్ ది ఫ్రీ రాడికల్ రియాక్షన్స్, ఎలిఫాటిక్ సెంటర్ ఆటం, ఎలిఫాటిక్ కార్బన్ ఆటమ్స్ మీద ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ ఎలా ఉంటుంది, అలాగే aromatic మాలిక్యూల్స్ మీద ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఈ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ సెలెక్టివ్గా ఎలా జరుగుతుంది అంటే సెలెక్టివ్ సెంటర్స్ ఆఫ్ ది ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. ఓకేనా, సో అది మనకి అలా జరుగుతుంది. అలాగే బ్రిడ్జ్డ్ ఫ్రీ రాడికల్స్ జనరేషన్ ఎలా చేస్తాం, అలాగే aromatic ఫ్రీ రాడికల్ జనరేషన్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో నౌ వీ హావ్ టు డిస్కస్ అబౌట్ the neighboring group participation in free radical reactions. ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ లో నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. అంటే నైబరింగ్ గ్రూప్ అంటే ఏంటి, ఎక్కడైతే ఫ్రీ రాడికల్ అనేది జనరేట్ ఉందో దానికి ఎడ్జసెంట్ గా ఉన్న కార్బన్ మనం ఏమంటాం, నైబరింగ్ గ్రూప్ అని అంటాం. ఏమంటామంటే నైబరింగ్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మూడు కార్బన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక రాడికల్ కనుక ఉందనుకోండి, ఎడ్జసెంట్ కార్బన్ ఏమంటాం, నైబరింగ్ గ్రూప్ అంటాం N. ఓకేనా, సో ఇప్పుడు ఈ నైబరింగ్ గ్రూప్ మీద ఏదైనా ఒక సబ్స్టిట్యూషన్, మిథాల్ కానీ ఏదైనా సబ్స్టిట్యూషన్ అనుకుంటే ఈ నైబరింగ్ గ్రూప్ అనేది మనకి ఏం చేస్తుందండి, ద నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా, నైబరింగ్ గ్రూప్ ఏ విధంగా రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది అనేది మనం కనుక చూస్తే ఇక్కడ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ లో నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. అది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో ద నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ రియాక్షన్స్ ఆర్ టేక్స్ ప్లేస్. ఫర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 1 bromo 2 methyl butane, 1 bromo 2 methyl butane, 1 bromo 2 methyl butane, CH3 CH2 CH3 CH2 Br. సో దీని పేరు ఏంటి, 1 2 3 4 4 ఉన్నాయి అంటే బ్యూటేన్. అక్కడ 1 2 3 4 నెంబర్. సో 1 పొజిషన్ ఉంది బ్రోమిన్, 1 బ్రోమో. 2 పొజిషన్ ఉంది మిథైల్, 1 బ్రోమో 2 మిథైల్ బ్యూటేన్. ఏంటంటే బ్యూటేన్, 1 బ్రోమో 2 మిథైల్ బ్యూటేన్. ఇప్పుడు ఈ 1 బ్రోమో 2 మిథైల్ బ్యూటైన్ తీసుకుని బ్రోమినేషన్ కనుక చేస్తే, ఏదైనా హాలోజినేషన్ కనుక చేస్తే ఆ హాలోజినేషన్ లో ఈ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ రాడికల్స్. సో దీన్ని ఏం చేస్తాం మనం, ఏ హార్మోనియం treated with Br2 and H nu, then gives the product is 1,1,1,2 dibromobutane, 1,2 dibromobutane, 1,2 dibromobutane.
ఇక్కడ సెకండ్ పొజిషన్ మీద బ్రోమిన్ అన్నది. అప్పుడు ఏమవుతుంది 1,2 డైబ్రోమో 2 మిథైల్ బ్యూటేన్ ఇది ఫామ్. ఓకే, సో ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఇది రిటెన్షన్ ఆఫ్ కాంపౌండ్ అంటే ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఏదైతే తీసుకున్నా అదే కాంపౌండ్స్ రిటెన్షన్ ఆఫ్ ది కాంపౌండ్ అనేది వచ్చింది. ఎలా ఫామ్ అవుతుంది అనేది దీని యొక్క మెకానిజం అనేది చూద్దాం. ఓకేనా? సో ఏం తీసుకున్నా ఇప్పుడు మనకు నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ లో we have to take the 1 bromo 2 methyl butane కనుక తీసుకుని దాని కనుక హాలోసినేషన్ కనుక చేస్తే సెకండ్ పొజిషన్ లో మనకి ఏమొచ్చిందండి? బ్రోమిన్ అనేది అటాకింగ్ అనేది జరిగింది. ఈ బ్రోమిన్ అటాకింగ్ అనేది సెకండ్ పొజిషన్ లో ఏ విధంగా జరిగింది అనేది మనం మెకానిజం అనేది చూద్దాం. ఓకేనా? we have to see the mechanism of neighboring group participation in free radicals. ఫస్ట్ ఏంటి? బ్రోమిన్ ఫ్రీ రాడికల్ కనుక తీసుకుంటే ఏమవుతుంది? బిఆర్ రాడికల్ ప్లస్ బిఆర్ రాడికల్. ఓకే, సో దీన్ని తీసుకుని ఏం చేస్తున్నాం? దీనికి యాడ్ చేస్తాం CH3 CH2 CH బిఆర్ CH2 బిఆర్. ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేస్తున్నాం? బ్రోమిన్ రాడికల్ కనుక యాడ్ చేస్తే ఈ బ్రోమిన్ రాడికల్ వెళ్ళి ఎక్కడ అటాక్ అవుతుంది అంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంది చూసారా? ఇక్కడ CH ఇక్కడ 2 మీటర్ దగ్గర హైడ్రోజన్ ఉంది చూసారా? ఈ హైడ్రోజన్ ఏంటంటే హోమోలైటిక్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందండి? హోమోలైటిక్ ఫ్యూజన్. హోమోలైటిక్ ఫ్యూజన్ జరిగినప్పుడు ఏమవుతుంది? బిఆర్ వెళ్ళి ఇక్కడ అటాకింగ్ అనేది జరుగుతుంది. బిఆర్ వెళ్ళి ఏం చేస్తుందంటే బిఆర్ వెళ్ళి హెచ్ దగ్గర అటాకింగ్ అయితే ఇక్కడ రాడికల్ అనేది జనరేట్ అవుతుంది. CH3 CH2 CH3 radical and CH2 Br ఇది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ రాడికల్ is tertiary radical. సో the tertiary radical is more stable. ఎందుకంటే మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ద మిథైల్ గ్రూప్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయో అవి ఏం చేస్తుంది? ఇండ్యూస్ చేస్తుంటాయి. ఇండ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందండి మనకి అక్కడ అంటే రాడికల్ అనేది స్టెబిలైజేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ద రాడికల్ ఈజ్ స్టెబిలైజ్డ్. అప్పుడు ఏం జనరేట్ అవుతుంది అంటే దెన్ ఇట్ విల్ బి జనరేట్స్ ఈ రాడికల్ ఇక్కడ బ్రోమిన్ దగ్గర ఇక్కడ బ్రోమిన్ ఉంది కదండి. ఇప్పుడు ఈ బ్రోమిన్ రాడికల్ దీని దగ్గరికి బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఇది ఇక్కడికి ఇండ్యూస్ చేస్తుంది. అంటే బ్రోమిన్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి రీప్లేస్ అయ్యి దీని మీదకి అటాకింగ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? CH3 CH2 CH3 Br CH2 రాడికల్. ఓకేనా? సో ఈ CH2 రాడికల్ ఇప్పుడు ఏం చేస్తామండి అంటే ఇట్ కెన్ బి ట్రీటెడ్ విత్ ఆల్రెడీ బ్రోమిన్ రాడికల్ ఇంకోటి ఉంది కదా, ఆ బ్రోమిన్ రాడికల్ ఏం చేస్తుంది? ఇక్కడ అటాకింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? CH3 CH2 CH3 bromine CH2. So the reaction is 1,2 dibromo butane 1,2 dibromo 2 methyl butane. Okay na? So this is the retention product. ఇది ఏ ప్రొడక్ట్ అండి? రిటెన్షన్ అంటే మనం ఏదైతే తీసుకున్నామో అదే అవుతుంది. రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ రిటెన్షన్ ఆఫ్ అనేది రావాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ ఇన్ free radical reactions. Okay, so next the reaction is allylic halogenation with NBS. Allylic halogenation. Allylic carbon అంటే ఏంటి? ఫస్ట్ we know about allylic. Allylic అంటే ఏంటి? allylic అంటే ఆల్కీన్స్ ఎడ్జ్ చేరుకున్న కార్బన్ ని CH2 CH3 CH1 CH2. ఓకే, ఇక్కడ
ఇప్పుడు ఇదేంటండి ఆల్కీన్. ఈ ఆల్కీన్ ఎగ్జెంట్ ఉన్న కార్బన్ ని ఎలాలిక్ కార్బన్ అంటాం. ఎలాలిక్ కార్బన్. ఓకేనా. సో ద ఎలాలిక్ హాలోజినేషన్, ఈ ఎలాలిక్ కార్బన్ మీద ఏం చేస్తున్నాం అంటే హాలోజినేషన్. హాలోజినేట్ అంటే క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ హాలోజినేట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ద ఎలాలిక్ హాలోజినేషన్ విత్ NBS. NBS అంటే ఏంటండి N బ్రోమోసక్సినమైడ్. NBS అంటే ఏంటండి N బ్రోమోసక్సినమైడ్. ఓకేనా. చేస్తే ప్రొడక్ట్ ఏమొస్తుంది అంటే క్లోరో సబ్స్టిట్యూటెడ్ అంటే ఎలాలిక్ సబ్స్టిట్యూటెడ్ కాంపౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో దేర్ఫోర్ హాలోజినేషన్ బ్రోమిన్ చేస్తాం. NBS కనుక చేస్తే ఈ ప్రెజెన్స్ ఆఫ్ HCl కాంపౌండ్ ఏమొస్తుందంటే CH3 CH Br CH double bond CH. ఎలాలిక్ బ్రోమో 1 బ్యూటీన్. ఎలాలిక్ బ్రోమో 1 బ్యూటీన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మనం మెకానిజం అనేది చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఎలాలిక్ హాలోజినేషన్ విత్ NBS. ఓకేనా. NBS అనేది ఎలా జరుగుతుందంటే ఓలిఫిన్స్ ఎలాలిక్ కాంపౌండ్స్ ని తీసుకుని హాలోజినేటెడ్ కనుక చేస్తే ఎలాలిక్ పొజిషన్ లో హాలోజినేషన్ అనేది జరుగుతుంది. దేనితోటి N బ్రోమోసక్సినమైడ్ తోటి. ఓకేనా. సో ఇది ఎక్కడ అంటే విత్ ద నాన్ పోలార్ సాల్వెంట్ CCl4. ఇది ఎక్కడ జరుగుతుందంటే నాన్ పోలార్ సాల్వెంట్ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4 కానీ లేదంటే CCl4 సాల్వెంట్ కనుక తీసుకున్నప్పుడు సన్లైట్తో కనుక ట్రీట్ చేస్తే మనకి హాలోజన్ కార్బన్ మీద ఎలాలిక్ కార్బన్ మీద హాలోజినేషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద రియాక్షన్. ఎలాలిక్ కాంపౌండ్ తీసుకుని ట్రీటెడ్ విత్ బ్రోమిన్ విత్ N బ్రోమోసక్సినమైడ్ in presence of HNu energy and the solvent is CCl4. Then the formation of 3-chlorobutene 1 butene. ఓకేనా. క్లోరోబ్యూటిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ క్లోరోబ్యూటిన్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఇది మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏం చేస్తుందండి, ఇట్ గివ్స్ ది మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్. ఇట్స్ నాట్ గివ్స్ ది రిటెన్షన్ ఆఫ్ ది కాంపౌండ్, ఇట్ గివ్స్ ది మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్. సో ఈ మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. ఓకేనా. దిస్ ఈస్ ది రియాక్షన్. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ ది రియాక్షన్. మెకానిజం దీని యొక్క మెకానిజం ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీని యొక్క మెకానిజం N బ్రోమోసక్సినమైడ్ అంటే ఏంటి. ఫస్ట్ N బ్రోమోసక్సినమైడ్ NBS. సో దీన్ని NBS అని అంటాం. N అనేది ఏముంటే హైడ్రోజన్ బదులు బ్రోమిన్ అనేది ఉంది. అందుకని దీన్ని N బ్రోమోసక్సినమైడ్. ఓకేనా. అమైడ్ అనమాట. ఈ N బ్రోమోసక్సినమైడ్ ని మనం ఏం చేస్తామండి, N బ్రోమోసక్సినమైడ్ కి HBr కనుక ట్రీట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి సక్సినమైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుందంటే సక్సినమైడ్. ప్లస్ HBr నుంచి H కలిపితే Br ఫామ్ అయ్యి దీని నుంచి ఏమొస్తుందంటే Br రాడికల్స్ అనేది జనరల్. Br రాడికల్స్ అనేది జనరల్. ఈ Br రాడికల్స్ తీసుకుని మనం ఎలాలిక్ కాంపౌండ్స్ తోటి ట్రీట్ చేస్తాం. Br రాడికల్స్ ఏం చేస్తాం, ఎలాలిక్ కాంపౌండ్స్ తోటి ట్రీట్ చేస్తాం. అంటే ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ఎలాలిక్ కాంపౌండ్స్ ఏంటి, CH3 CH H CH double bond CH. దీనికి ఏమైనా చేస్తున్నాం, బ్రోమిన్ రాడికల్ కనుక
యాడ్ చేస్తే ఇది హోమోలైటిక్ అనేది జరుగుతుంది. బ్రోమిన్ అనేది ఇక్కడ అటాక్ అనేది జరుగుతుంది. బ్రోమిన్ సీగా అటాక్ చేస్తుంటే HBr అనేది ఇక్కడ రాడికల్ అనేది జనరేట్ అవుతుంది. సో therefore CH3 CH రాడికల్ CH డబుల్ బాండ్ CH3. ఓకేనా? ఇది ఇప్పుడు దీని కనుక బ్రోమిన్ రాడికల్ ఉంది, ఇక్కడ HBr పోయింది, HBr. ఓకేనా? ఇక్కడ మన రాడికల్ ఏమవుతుంది అంటే ఇక్కడ స్టెబిలైజ్ అనేది జరుగుతుంది. ద రాడికల్ ఈజ్ స్టెబిలైజ్డ్ ఆర్ రెజొనెన్స్ విత్ ది డబుల్ బాండ్స్. ఏ విధంగా జరుగుతుందంటే ఈ డబుల్ బాండ్స్ మళ్ళా హోమోలైటిక్ కనుక ప్రెజెంట్ కనుక జరిగితే అప్పుడు ఏం ఫామ్ అవుతుందండి? CH3 CH డబుల్ బాండ్ CH2 రాడికల్. ఇది ఫామ్ అంటే ఇక్కడో రాడికల్ వచ్చింది, అలాగే ఇక్కడో రాడికల్ కూడా వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ CH2 రాడికల్ అనేది రావడం జరిగింది. ఈ CH2 రాడికల్ ఇప్పుడు బ్రోమిన్ కనుక వేస్తే 2 పాజిటివ్స్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది వస్తాయి. ఒకటే రెండు, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డైరెక్ట్ గా బ్రోమిన్ రాడికల్ కనుక వేస్తే CH3 CHBr CH డబుల్ బాండ్ CH. ఓకేనా? సో ఎలా బ్రోమో బ్యూటీన్ అనేది బాగుంది. అలాగే ఇక్కడ కనుక బ్రోమిన్ కనుక వేస్తే ఎక్కడ అటాక్ అయింది? ఎండింగ్ కాదు, CH3 CH డబుల్ బాండ్ CH2Br 1 బ్రోమో, ఇక్కడ 3 బ్రోమో, 1 బ్రోమో బ్యూటీన్ 3 బ్రోమో బ్యూటీన్. ఈ విధంగా మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకైనా వచ్చింది మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ద మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ది స్టెబిలైజేషన్ ఆఫ్ ది రాడికల్స్ విత్ ది డబుల్ బాండ్స్. ఈ రాడికల్స్ ఏమవుతుందండి? స్టెబిలైజేషన్ అనేది జరుగుతుంది. స్టెబిలైజేషన్ ఇక్కడ దేని ద్వారా జరుగుతుంది? ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఏమవుతుంది? మళ్ళీ రాడికల్స్ కనుక క్లీవేజ్ అయితే అప్పుడు CH రాడికల్ CH2 రాడికల్ అంటే ఇక్కడ ఏం చెప్తుంది? CH3 CH రాడికల్ CH2 రాడికల్. ఇప్పుడు ఈ రాడికల్ ఎక్స్చేంజ్ ఉన్నది ఏమవుతాయి? డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ రాడికల్ వస్తుంది కదా, అప్పుడు దీనికి మళ్ళీ దీన్ని అగైన్ Br రాడికల్ అయితే Br ఇక్కడ అటాకింగ్ అనేది జరుగుతుంది. అటాకింగ్ అనేది జరిగి ఏమవుతుంది? మనకి ఇక్కడ రాడికల్స్, ఇక్కడ బ్రోమినేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో therefore the hallucination ఆఫ్ allylic carbon with the N-bromosuccinamide. ఓకేనండి? సో దిస్ ఈస్ a very important short answer questions. ఓకేనా? సో the next one is the hydroxylation of aromatic compound. Hydroxylation of aromatic compounds ని హైడ్రాక్సిలేషన్ చేయడం. ఓకేనా? సో ద aromatic compound hydroxylation with the పెంటోస్ రియేజెంట్. ఏంటండి? పెంటోస్ రియేజెంట్. ఈ రియాక్షన్స్ నే మనం ఏమంటామంటే హైడ్రాక్సిలేషన్ ఆఫ్ aromatic hydrocarbon. aromatic hydrocarbon అంటే ఏంటి? ఫినాల్, బెంజీన్ ఏమో aromatic hydrocarbon. బెంజీన్, టోలిన్, anthracene వీటిని hydrocarbon. నెక్స్ట్ ఐడెంటిటీ ఏంటండి? hydroxylation aromatic hydrocarbon. దేనితోటి? విత్ పెంటోస్ రియేజెంట్. పెంటోస్ రియేజెంట్ ని యూజ్ చేసి aromatic hydrocarbon ని మనం ఏం చేస్తున్నామండి? హైడ్రాక్సిలేషన్ అనేది చేస్తాం. అంటే హైడ్రాక్సిలేషన్ అంటే ఏంటి? OH జనరేషన్. ఓకేనా? aromatic hydrocarbon అంటే బెంజీన్. ఓకేనా? రియాక్ట్ విత్ పెంటోస్ అంటే sp SO4 అండ్ ఫార్మిక్
యాసిడ్ ఈ రెండింటిని కలిపి మనం FeSO4 ప్లస్ ఫార్మిక్ యాసిడ్ కలిపి ఏమంటే పెంటోస్ రియేజెంట్ అంటాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే హైడ్రాక్సిలేషన్ OH అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఓకేనా. OH అనేది జనరేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ OH జనరేషన్ ఎక్కడ జరుగుతుందండి? aromatic కాంపౌండ్ మీద జరుగుతుంది. సో దీన్ని ఏమన్నాం? ద hydroxylation of aromatic hydrocarbon by using pentose reagent. ఓకేనా. ఇక్కడ పెంటోస్ రియేజెంట్ అంటే ఏంటండి? FeSO4 ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ ఫార్మిక్ యాసిడ్ ఫార్మిక్ యాసిడ్ ఓకేనా, HOOH. దీన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లస్ FeSO4 ని మనం అన్నాం పెంటోస్ రియేజెంట్ అవుతుంది. ఈ పెంటోస్ రియేజెంట్ అనేది ఇట్స్ ఏ స్ట్రాంగ్ oxidizing reagent. It is a powerful oxidizing reagent. The powerful oxidizing reagent takes place the hydroxylation at oxidation at hydrocarbon. Okay na, aromatic hydrocarbonate. Okay na. So therefore we have to see the reaction is mechanism. The mechanism of reaction is FeSO4 plus formic acid gives rise to ఇక్కడ Fe plus 3 ఉంది. ఇక్కడ Fe plus 3 plus HO radical OH minus form HO radical అనేది వచ్చింది. ఇప్పుడు ఈ HO radical తీసుకుని ఏం చేస్తుందంటే ఫెనైల్ కి ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ ఫినైల్ రాడికల్ అనేది ఫామ్. ఓకేనా. ఇది డబుల్ బాండ్స్ ఈ విధంగా బ్రేక్ అవడం అంటే ఇక్కడ రాడికల్ ఇది ఫామ్ అవుతుంది అంటే OH ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి రాడికల్ అనేది. ఇప్పుడు ఈ రాడికల్ ఏమవుతుంది అంటే గివ్స్ రైజ్ టు స్టెబిలైజ్ రెజొనెన్స్ అనేది చెందుతుంది. ఎలా రెజొనెన్స్ చెందుతుంది? మళ్ళీ ఈ బాండ్ బ్రేక్ అవుతే ఆ రాడికల్ ఇస్ ఎట్ para position, మళ్ళీ ఈ బాండ్ కనుక బ్రేక్ అవుతే నెక్స్ట్ ఇప్పుడున్న H కనుక ఫామ్ అవుతే రాడికల్ OH ఫామ్. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి? ఫినాల్ అనేది వచ్చింది. ఫినాల్ అనేది ఎలా వచ్చింది? ఇక్కడ హైడ్రాక్సిలేషన్ అనేది జరిగింది హైడ్రోకార్బన్. సో ద హైడ్రోకార్బన్ టేక్స్ ప్లేస్ ద హైడ్రాక్సిలేషన్ ఎట్ ది హైడ్రోకార్బన్ atom. ఓకేనా. This is the reaction. Okay. The next one is the formation of cyclic ethers using lead tetraestate. Lead tetraestate వచ్చేసి cyclic ethers ని ఫామ్ చేయడం. The formation of cyclic ethers by using lead tetra acids. Okay. Lead tetraestates. చూద్దాం reaction. ఇక్కడ సైక్లైజేషన్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది? సైక్లైజేషన్ ఫామ్ అయ్యి ఏమొస్తుందంటే ఏథర్స్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఏథర్స్ నెక్స్ట్ ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్ బాగా ఉపయోగం, వెరీ యూస్ఫుల్. ఫార్మేషన్ ఆఫ్ సైక్లిక్ ఏంటి?
formation of cyclic ethers with lead tetraestate. Lead tetraestate. First, here the example is the reaction is we have to take the N-butanol. N-butanol కనుక తీసుకుంటే ఓకేనా, N-butanol దిస్ ఈజ్ ద N-butanol ఓకేనా. సో ఇక్కడ సైక్లైజేషన్ కనుక జరగాలంటే ఆల్కహాల్కి ఎడ్జెసెంట్గా కంపల్సరీగా ఏమి ఉండాలనుకుంటే అంటే ఆల్ఫా హైడ్రోజన్ ఆటం అనేది ఉండాలన్నమాట. ఆల్ఫా హైడ్రోజన్ ఆటం కంపల్సరీగా ఉండాలి. దీన్ని తీసుకుని పీబీ లెడ్ టెట్రా ఎస్టేట్తో కనుక ట్రీట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది అంటే cyclic ethers. It is a 5-membered cyclic ether. Cyclic ether అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ లెడ్ ఎసిడ్ అంటే ఏంటి? లెడ్ ఎసిడ్ PbOCO CH3 OCO CH3 OCO CH3 4 number of this is the lead acetate. ఇప్పుడు ఈ లెడ్ ఎసిటేట్ ని తీసుకుని ఓకేనా మనం ఏం చేస్తున్నాం, బ్యూటనాల్ కనుక ట్రీట్ చేస్తే దేనికంటే బ్యూటనాల్తో కనుక ట్రీట్ చేస్తే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే అయానిక్ రియాక్షన్స్ అనేది టేక్ ప్లేస్ అవుతుంది. ఫస్ట్ CH3 CH2 CH2OH. ఇక్కడ లెడ్ ఎసిటేట్ మీద ఉన్న ఈ CH3COO ఇక్కడ మైనస్, ఇది ప్లస్ కింద ఉంది. ఇది వెళ్ళి ఏం చేస్తుందంటే ఇది స్ట్రాంగ్ ఆక్సిడేట్, ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఇది వెళ్ళి ఈ హైడ్రోజన్ ని అటాకింగ్ అనేది జరుగుతుంది. దీనికి ఎలక్ట్రాన్స్ ఇచ్చేసి అయానిక్ మెకానిజంలో ఏమవుతుందంటే ఈ లెడ్ వచ్చేసి ఇక్కడ అటాక్ అవుతుంది ఓకేనా. ఇప్పుడు CH3 CH2 CH2 CH2O PB OAC 3 times. ఒకటి ఎలా పోయిందంటే ఎసిటిక్ యాసిడ్ గా పోయింది. ఎలిమినేషన్ ఆఫ్ CH3COOH CH3COOH గా బయటకు పోయింది. మనకి ఏమొచ్చింది, లెడ్ ఎసిడ్ అనేది ఆక్సిజన్ మీద అటాకింగ్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ లెడ్ ఎసిడ్ ఇక్కడ ఏం చేస్తుందంటే హోమోలైటిక్ ఫ్యూజన్ అనేది జరుగుతున్నాం. ఏం జరుగుతుందంటే హోమోలైటిక్ ఫ్యూజన్ అనేది జరిగి మనకి ఏమవుతుంది, రాడికల్స్ అనేది జనరేట్ చేస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తాయి అంటే ఏమొస్తుందండి CH3 CH2 CH2 CH2O రాడికల్ అంటే దీంతో రాడికల్ ఫామ్. ఇప్పుడు ఇది ఎలా జనరేట్ అవుతుంది అంటే CH2 CH2 CH2O రాడికల్ CH2H. ఇక్కడ CH3 ఉంది కదా, దీన్ని 1 2 3 4 4 కార్బన్స్ సరిపోయి కదండి. ఇక్కడ CH3 దాని మీద H ని విడిగా రాస్తాం. ఇప్పుడు ఈ H ఏం చేస్తుందంటే హోమోలైటిక్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుందండి రాడికల్ అనేది వస్తుంది. అప్పుడు CH2 CH2 CH2O రాడికల్ ప్లస్ CH2 రాడికల్ కలిసి ఏమవుతుంది, forming a bond. Therefore, the generation of cyclic ether. Cyclic ether అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏం ఫామ్ అవుతుందండి,
సైక్లిక్ ఈథర్ అనేది ఫామ్. ఓకేనా? సో సైక్లిక్ ఈథర్ ఎలా వచ్చింది? ద జనరేషన్ ఆఫ్ సైక్లిక్ ఈథర్ ఎలా వచ్చిందండి? సైక్లిక్ ఈథర్ ఇక్కడ లెడ్ మీద లెడ్ ఎసిడ్ తీసుకున్నాం. లెడ్ ఎసిడ్ ని ఆల్కహాల్ గా ట్రీట్ చేసినప్పుడు అయానిక్ మెకానిజం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? అయానిక్ మెకానిజం జరిగి వస్తుంది. వచ్చిన తర్వాత అది ఇప్పుడు ఏమవుతుంది? ఫ్రీ రాడికల్ మెకానిజం అనేది జరుగుతుంది. ఫ్రీ రాడికల్ మెకానిజం జరిగి ఓ రాడికల్ అనేది ఫామ్ అయింది. ఈ ఫామ్ అయిన ఓ రాడికల్ మళ్ళీ ఏం చేస్తుందంటే అటాకింగ్ అట్ దిస్ వన్ అండ్ జనరేటింగ్ యాజ్ ఎ సైక్లిక్ ఈథర్. సైక్లిక్ ఈథర్ అనేది ఫామ్. ఓకేనా? cyclic ether అనేది generated. So this is the called as formation of cyclic ether with lead acetate. ఓకేనా? సో lead acetate తోటి మనం n-butanol గాని లేదా n-pentanol గాని తీసుకుంటే ఏం ఫామ్ అవుతుంది? ఫర్ సపోజ్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ n-pentanol. సేమ్ రియాక్షన్ n-pentanol తీసుకుంటే ఏమవుతుంది? n-pentanol తీసుకుంటే 6 మెంబర్ 1 2 3 4 5 5 కార్బన్. ఓకేనా? 6 మెంబర్ ఈథర్ సైక్లిక్ ఈథర్ అనేది 6 మెంబర్ సైక్లిక్ ఈథర్ అని ఫామ్. అలాగే హైడ్రోజన్స్ పెరిగిపోతుంది, రింగ్ అనేది పెరుగుతుంది. సో కంపల్సరీ ఇక్కడ ఈ రియాక్షన్ కనుక జరగాలంటే ఏముండాలంటే this type of reactions are takes place when the alcohols are having the alpha hydrogen atom. అంటే ఆల్కహాల్స్ లో ఆల్ఫా హైడ్రోజన్ ఆటం ఉన్నాయి మాత్రమే మనకి ఎందులో ఇన్వాల్వ్ అవుతుందండి? సైక్లైజేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ద సైక్లైజేషన్ ఈజ్ టేక్స్ ప్లేస్ when the alcohols are having alpha hydrogen atom. ఆల్ఫా హైడ్రోజన్ ఆటం ఉన్నప్పుడు అవి సైక్లైజేషన్ లో ఇన్వాల్వింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా జరిగి మనకి ఏమవుతుంది? సైక్లిక్ ఈథర్స్ అనేది ఇస్తుంది అని చెప్పాము. సో దేర్ఫోర్ ద సైక్లిక్ ఈథర్స్ ఆర్ ఫార్మ్డ్. దేని ద్వారా? ఇక్కడ రియేజెంట్ ఏంటండి? రియేజెంట్ ఏంటి ఇక్కడ మనకి? ద రియేజెంట్ ఈజ్ lead tetra acetate. lead tetra acetate. ఓకేనా? lead tetra acetate గాని తీసుకుంటే ఇది ఫామ్ అవుతుంది. అండ్ ఇంకేం చూసాం? హైడ్రాక్సిలేషన్ ఎట్ aromatic hydrocarbon atom. హైడ్రాక్సిలేషన్ ఎట్ aromatic hydrocarbon atom అంటే aromatic కాంపౌండ్స్ తీసుకుని aromatic hydrocarbon బెంజిన్ కానీ లేదంటే టోలిన్, బెంజిన్, టోలిన్, నాఫ్థలిన్, యాంథ్రసిన్ హైడ్రోకార్బన్స్ తీసుకుని ఈ బెంజిన్, నాఫ్థలిన్, యాంథ్రసిన్ తీసుకుని దీన్ని మనం ఏం చేస్తున్నాం? మనం పెంటాస్ రియేజెంట్స్ తో కనుక ట్రీట్ చేసినాం. పెంటాస్ రియేజెంట్ ఏంటంటే ఇక్కడ వాట్ ఈస్ ఎ పెంటాస్ రియేజెంట్? FeSO4 ప్లస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ HOOH. ఈ రెండింటిని కానీ పెంటాస్ రియేజెంట్ అంటాం. దిస్ పెంటాస్ రియేజెంట్ ఈస్ highly powerful oxidizing reagent. The powerful oxidizing reagent is ఏం చేస్తుంది? హైడ్రాక్సిలేషన్ at the aromatic hydrocarbons. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటండి? allylic halogenation with NBS. NBS అంటే ఏంటండి? n-bromosuccinimide. n-bromosuccinimide తీసుకుని ఈ n-bromosuccinimide తోటి ఓకేనా మన allylic కాంపౌండ్ కనుక ట్రీట్ చేస్తే మనకి allylic halogenation అనేది జరుగుతుంది. ఓకేనా? అలాగే ఇంకోటి ఏం చూసాము మనం? నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ ఇన్ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ లో నైబరింగ్ గ్రూప్ రియాక్షన్స్ అనేది ఏ విధంగా జరుగుతుందో మనం చూడడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి మనం ఈరోజు చూసిన రియాక్షన్స్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్. సో రేపు నెక్స్ట్ క్లాస్ ఇందులో మనం ఏం చూస్తామంటే ద నెక్స్ట్ క్లాస్ ఈజ్ నేమ్ రియాక్షన్స్, సమ్ శాండ్ మేడ్ రియాక్షన్, బ్రీడ్ రియాక్షన్స్, కోల్డ్ మేడ్ రియాక్షన్స్. ఇవి ఇందులో నేమ్ రియాక్షన్స్. వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్.
we have to see the next class. Okay, thank you.